వెల్కమ్ టు TS24 న్యూస్. తెలంగాణ రైతులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రైతు భరోసా నిధుల విడుదలపై కీలక అప్డేట్ వచ్చింది. ఈ నెలాఖరు నుంచి రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నట్లు మంత్రి వివేక్ వెల్లడించారు. రైతు భరోసా పథకం కింద రైతుల ఖాతాల్లోకి 9,000 కోట్లు అందజేస్తామని తెలిపారు. రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ సర్కార్ కట్టుబడి ఉందని తెలిపిన మంత్రి వివేక్ సన్నవడ్లు పండించే రైతులకు బోనస్ చెల్లిస్తున్నామని స్పష్టం చేశారు. రైతు భరోసా నిధుల కోసం గత కొన్ని నెలలుగా తెలంగాణ అన్నదాతలు కళ్ళు కాయలు కాచేలా వేచి చూస్తున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తయిన తర్వాత రైతుల అకౌంట్లలో డబ్బులు జమ చేస్తామని రేవంత్ రెడ్డి సర్కార్ చెప్పగా ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలు వచ్చాయి. అయితే మున్సిపల్ ఎన్నికలు పూర్తి కాగానే అన్నదాతల ఖాతాల్లో రైతు భరోసా నిధులు వేస్తామని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. దీంతో ఎప్పుడెప్పుడు ప్రభుత్వం డబ్బులు తమ అకౌంట్లలో వేస్తుందా అని రైతులు ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా తెలంగాణ కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి రైతు భరోసా నిధుల విడుదలకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ కొత్త పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నదాతల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. మొత్తం 9,000 కోట్ల రైతు భరోసా నిధులను అకౌంట్లలో జమ చేయనున్నట్లు మంత్రి వివేక్ వెల్లడించారు. అయితే ఈ నిధులను 2 విడతల్లో పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ నెలాఖరులోగా 4,500 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో వేయనుండగా మిగిలిన 4,500 కోట్ల నిధులను వచ్చే నెలలో జమ చేయనున్నట్లు తెలిపారు. అదే సమయంలో రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్లు మంత్రి వివేక్ వెంకటస్వామి వెల్లడించారు. రాష్ట్రంలో సన్నవడ్లు పండించే 90% అన్నదాతలకు ప్రభుత్వం నుంచి బోనస్ అందిస్తున్నట్లు తెలిపారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఐకేపీ DCMS కేంద్రాలను పర్యవేక్షించాల్సిన బాధ్యత మార్కెట్ కమిటీలపై ఉంటుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వం తీరుపై విమర్శలు గుప్పించిన మంత్రి వివేక్ కమిషన్ల కోసమే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును బీఆర్ఎస్ సర్కార్ పక్కన పెట్టేసి కాళేశ్వరం ప్రాజెక్టును తెరపైకి తీసుకువచ్చారని మండిపడ్డారు. కాళేశ్వరం బ్యాక్ వాటర్ వల్ల రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణహిత ప్రాజెక్టు కోసం కాకా వెంకటస్వామి హయాంలోనే కాంగ్రెస్ సర్కార్ 11,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు గుర్తు చేశారు. కమర్షియల్ గ్యాస్ కొరతతో హైదరాబాద్ లో హోటల్ రంగం కుప్పకూలిపోతోంది. నగరంలో గ్యాస్ లేక భారీగా హోటల్స్ మూతపడుతున్నాయి. ఈ క్రమంలోనే గత 2 రోజుల్లోనే హైదరాబాద్ లో 20 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కేవలం హోటల్స్ మూత పడడమే కాకుండా ఎంతో మంది జీవనోపాధి దెబ్బతిని రోడ్డుపై పడతారనే తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దేశంలో కమర్షియల్ గ్యాస్ కొరత వేధిస్తోంది. మెట్రో నగరాల్లో చాలా వరకు హోటల్స్, రెస్టారెంట్లు మూతపడుతున్నాయి. వినియోగదారులకు సరిపడా గ్యాస్ సరఫరా చేయలేక గ్యాస్ కంపెనీలు చేతులెత్తేస్తున్నాయి. హోటల్స్ మూతపడడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్యాస్ కొరతతో మెనూలో కూడా మార్పులు వస్తున్నాయి. ఎక్కువ గ్యాస్ వినియోగమయ్యే వంటకాల తయారీకి దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ నగరంలో ఇప్పటికే హోటల్స్ మూసివేస్తుండగా పరిస్థితి ఇలాగే కొనసాగితే మరిన్ని రెస్టారెంట్లు మూతపడక తప్పదనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా చేస్తున్న దాడులు, దానికి ప్రతిగా ఇరాన్ చేస్తున్న దాడులతో పశ్చిమాసియాలో తీవ్ర యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అయితే దాని ప్రభావం మన దేశంపై, మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలపై పడింది. గల్ఫ్ దేశాల నుంచి చమురు దిగుమతులు ఆగిపోవడంతో కమర్షియల్ గ్యాస్ కొరత నెలకొంది. ఇదే ఇప్పుడు హైదరాబాద్ ఆర్థిక వ్యవస్థను, మరీ ముఖ్యంగా హోటల్, రెస్టారెంట్ రంగాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టివేస్తోంది. గత 2 రోజుల్లోనే హైదరాబాద్లో సుమారు 20 కోట్ల మేర బిజినెస్ నష్టం వచ్చినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ గ్యాస్ కొరత కారణంగా కేవలం ఆర్థికంగా నష్టం చేకూర్చడమే కాకుండా హైదరాబాద్లో హోటల్స్ రంగంపై ఆధారపడి పనిచేస్తున్న వేల మంది ఉపాధిని దెబ్బతీస్తోంది. అదే సమయంలో నగర ప్రజల ఆహార అలవాట్లను కూడా అతలాకుతలం చేస్తోంది. హైదరాబాద్ నగర వ్యాప్తంగా దాదాపు 74,000కు పైగా హోటళ్లు, రెస్టారెంట్లు ఉండగా వీటన్నింటినీ కలిపి ఏటా సుమారు 5 లక్షల కోట్ల టర్నోవర్ ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కానీ ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో కమర్షియల్ సిలిండర్ల సరఫరా ఒక్కసారిగా 70% వరకు పడిపోయింది. ఇప్పుడు 100 సిలిండర్లు అవసరమయ్యే చోట కేవలం 20 నుంచి 25 సిలిండర్లు మాత్రమే అందుబాటులోకి రావడంతో తీవ్ర కొరత ఏర్పడింది. ఈ గ్యాస్ కొరత కారణంగా హైదరాబాద్లోని చిన్న, మధ్య తరహా హోటళ్లు, రెస్టారెంట్లు ఇప్పటికే మూతపడుతున్నాయి.
ఇక మెనూలో గ్యాస్ ఎక్కువగా అవసరమయ్యే దోశ, పూరి, వడ వంటి టిఫిన్స్ ని చాలా హోటళ్లలో నిలిపివేశారు. అయితే నగరంలో గత 2 రోజుల్లోనే 20 కోట్ల నష్టం వాటిల్లి ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం గ్యాస్ సంక్షోభం వల్ల రెస్టారెంట్ పరిశ్రమకు రోజుకు 1200 కోట్ల నుంచి 1300 కోట్ల మేర నష్టం వస్తోందని నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నివేదికలు చెబుతోంది. ఇప్పటికే ముంబై మహానగరంలో 20% హోటళ్లు మూతపడ్డాయి. దీంతో పాటు బెంగళూరు, పూణే వంటి నగరాల్లో కూడా రానున్న 2-3 రోజుల్లో 50% నుంచి 60% హోటళ్లు మూతపడే అవకాశం ఉందని తెలుస్తోంది. గ్యాస్ కొరత నేపథ్యంలో పెద్ద హోటళ్లు, రెస్టారెంట్లు ఇండక్షన్ కుకింగ్, మైక్రోవేవ్ ఓవెన్లపై ఆధారపడుతున్నారు. అయితే చిన్న హోటళ్లు, రోడ్డు పక్కన ఉండే టిఫిన్ సెంటర్లకు మాత్రం తీవ్ర ఇబ్బంది ఎదురవుతోంది. ప్రస్తుతం రంజాన్ మాసం కావడంతో హైదరాబాద్ స్పెషల్ వంటకమైన హలీం ఇతర పండుగ వంటకాలపై ప్రభావం పడుతోంది. అత్యవసర వస్తువుల చట్టం కింద గృహ అవసరాల ఎల్పీజీకి కేంద్ర ప్రభుత్వం మొత్తం ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించింది. దీనివల్ల కమర్షియల్ సిలిండర్లపై ప్రభావం పడింది. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం ముగిసి గ్యాస్ సరఫరా మళ్లీ పునరుద్ధరించే వరకు వాణిజ్య సిలిండర్ల ధరలు పెరగడమే కాకుండా కొరత కూడా కొనసాగే అవకాశం ఉంది. మరోవైపు సిఎన్జీ కొరతతో ఆటోలు, ఎల్పీజీ కొరతతో హోటళ్లు ఇబ్బంది పడుతుండటంతో హైదరాబాద్ నగరం స్తంభించిపోతుంది. వాతావరణ శాఖ తెలంగాణకు చల్లటి వార్త చెప్పింది. మార్చి 15 నుంచి రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ నేపథ్యంలోనే పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. దాదాపు 3 రోజుల పాటు మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ప్రస్తుతం భారీ ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న తెలంగాణ వాసులకు వాతావరణ శాఖ ప్రకటనతో కాస్త ఉపశమనం లభించనుంది. రాష్ట్రంలో 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని తెలంగాణ వాతావరణ శాఖ చెప్పడంతో ఈ మండే ఎండల నుంచి కాస్త రిలీఫ్ దక్కనుంది. ఈ ఏడాది వేసవి కాలం ముందుగానే ప్రారంభమైంది. ఫిబ్రవరి చివరి వారంలోనే ఎండలు దంచుతుండగా ఇక ఈ నెలలో బాణుడు ఉగ్రరూపం చూపిస్తున్నాడు. ఉదయం 9 గంటలకే ఎండలు మండిపోతుండటంతో ఇళ్ల నుంచి బయటికి రావాలంటేనే జనం భయంతో వెనక్కి తగ్గుతున్నారు. ఇక ఎమర్జెన్సీ పనులు ఉన్నవారు ఎండలోనే బయటికి వెళ్లి అస్వస్థతకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం ఈ నెల 15వ తేదీ నుంచి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురవనున్నట్లు తెలిపింది. ఈ వర్షాల కారణంగా బాణుడి ప్రతాపం కాస్త చల్లబడి పెరిగిన ఉష్ణోగ్రతలు తగ్గనున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. అయితే మార్చి 14వ తేదీ వరకు ఎండలు ఇదే విధంగా ఉంటాయని తెలిపింది. ఈ క్రమంలోనే మార్చి 15వ తేదీ నుంచి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వెల్లడించింది. ఇక ఆ సమయంలో కొన్ని ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. ఈ క్రమంలోనే ఈదురుగాళ్లతో కూడిన చిరుజల్లులు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలోని నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం వంటి ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో వర్షాలు ఎక్కువగా ఉంటాయని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ఆ జిల్లాలకు రాష్ట్ర వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేయడం గమనార్హం. అదేవిధంగా మార్చి 16, 17వ తేదీలో కూడా రాష్ట్రంలోని అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. దీంతో 3 రోజుల పాటు ఎండలకు బ్రేక్ పడి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయని వాతావరణ శాఖ అధికారులు భావిస్తున్నారు. అయితే ఈ ఆకస్మిక వర్షాలతో ఎండవేడిమి నుంచి తాత్కాలికంగా ఉపశమనం లభించినప్పటికీ ఉరుములు, మెరుపులు ఉంటాయని, ఆ సమయంలో ప్రజలు అలర్ట్గా ఉండాలని అధికారులు పేర్కొంటున్నారు. పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్వాగతించారు. తాము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని ఈ సందర్భంగా కడియం శ్రీహరి స్పష్టం చేశారు. పార్టీ ఫిరాయింపుల కేసులో క్లీన్ చిట్ వచ్చిన తర్వాత స్పందించిన కడియం శ్రీహరి తమపై బీఆర్ఎస్ వేసిన చట్టబద్ధం కాదని వెల్లడించారు. తాము పార్టీలోనే ఉన్న నాయకత్వానికి మాత్రం దూరంగా ఉన్నామని కడియం తేల్చి చెప్పారు. తెలంగాణలో సంచలనం రేపిన పార్టీ ఫిరాయింపుల వ్యవహారం ఎట్టకేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నిర్ణయంతో ఒక కొలిక్కి వచ్చింది. 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారి కాంగ్రెస్ లో చేరినట్లు ఆరోపణలు రాగా సుప్రీంకోర్టు ఆదేశాలతో విచారణ జరిపిన తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలకు ఊరట కల్పించారు. తాజాగా ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్ల ఫిరాయింపు ఆరోపణలపై విచారణ జరిపిన గడ్డం ప్రసాద్ కుమార్ వారికి కూడా క్లీన్ చిట్ ఇవ్వడంతో గత కొన్ని నెలలుగా సాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. అయితే స్పీకర్ తీసుకున్న నిర్ణయం పట్ల ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిలకు సంబంధించిన పార్టీ ఫిరాయింపులపై విచారణ జరిపిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇవాళ సంచలన తీర్పుని ఇచ్చారు. ఈ సందర్భంగా స్పీకర్ తీర్పును స్వాగతించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆసక్తి
ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొంతమంది తమ లాంటి ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వేసిన పిటిషన్ చట్టబద్ధం కాదని వెల్లడించారు. ఈ వ్యవహారంలో స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత కడియం శ్రీహరి మీడియాతో మాట్లాడుతూ కీలక విషయాలు తెలిపారు. తనకు బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని కడియం శ్రీహరి తేల్చి చెప్పారు. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఎన్నడూ ప్రజల ముందుకు వచ్చి పార్టీ ఫిరాయింపులపై మాట్లాడలేదని కడియం శ్రీహరి ఎద్దేవా చేశారు. తాము అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించలేదని గుర్తు చేశారు. తాము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని స్పష్టం చేసిన కడియం కానీ ఆ పార్టీ నాయకత్వానికి మాత్రం దూరంగా ఉన్నట్లు క్లారిటీ ఇచ్చారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకున్నారని కడియం గుర్తు చేశారు. బీఆర్ఎస్ పార్టీ చేసిన పార్టీ ఫిరాయింపు ఆరోపణలపై ఈ నెల 12వ తేదీలోపు ఏదో ఒక నిర్ణయం తీసుకొని తీర్పు ఇవ్వాలని సుప్రీంకోర్టు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు ఆదేశాలు ఇవ్వగా ఆ గడువు ముగుస్తున్న వేళ వారికి క్లీన్ చిట్ ఇచ్చారు. దీంతో తెలంగాణలో ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తారని, పలు స్థానాల్లో ఉప ఎన్నికలు వస్తాయంటూ గత కొన్ని నెలలుగా బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న వ్యాఖ్యలకు చెక్ పడినట్లయింది. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మాకు వ్యతిరేకంగా వేసిన పార్టీ ఫిరాయింపుల పిటిషనే చట్టబద్ధం కాదు అనేది నా అభిప్రాయం. పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది పైన ఎందుకు పిటిషన్ వేయలేదు అని చెప్పి నేను కేసీఆర్ని అడుగుతున్నా. మీరు ఎమ్మెల్యేల ద్వారా పిటిషన్ వేయించారు, పార్టీ పరంగా ఎందుకు వేయలేదు? శాసనసభలో ఏనాడు కూడా బీఆర్ఎస్ పార్టీ ఏదైనా అంశం పైన ఒక విప్ జారీ చేసింది లేదు. ఆ విప్పును మేము ధిక్కరించింది లేదు. నేను స్ట్రైట్గా కేసీఆర్ గారిని అడుగుతున్నా. పార్టీ ఫిరాయించిన వారు రాజీనామా చేయాలని అంటున్నారు. మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాము, బీఆర్ఎస్ నాయకత్వానికి దూరంగా ఉంటున్నాము, నియోజకవర్గ అభివృద్ధి కొరకు కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నామని చాలా స్పష్టంగా చెప్తున్నారు. అయినా మీరు మమ్మల్ని రాజీనామా చేయమని చెప్తున్నారు. కానీ నేను ఒక మాట కేసీఆర్ను సూటిగా అడగదలుచుకున్నా. 2014 నుంచి 2023 వరకు మీరు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎన్ని రాజకీయ పార్టీల నుంచి ఎంతమంది ఎమ్మెల్యేలను మీరు పార్టీలోకి తీసుకున్నారు? ఏ రకంగా మీరు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించారు? ఆనాడు మీరు చేసింది నైతికంగా రాజకీయంగా తప్పని మీరు భావిస్తే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పిన మరుక్షణమే నేను రాజీనామా చేసి ఉప ఎన్నికలు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. ఆ ధైర్యం మీకుందా అని నేను అడుగుతున్నాను. పశ్చిమాసియా యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరతపై ప్రజల్లో ఆందోళన నెలకొంది. అయితే దేశంలో 90 రోజుల వరకు ఇంధన నిల్వలు ఉన్నాయని, భయపడాల్సిన అవసరం లేదని తెలంగాణ పెట్రోల్ బంక్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు స్పష్టం చేశారు. అనవసర పుకార్లను నమ్మి ఇళ్లలో నిల్వ చేసుకోవడం ప్రమాదకరమని హెచ్చరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే అధికారిక ప్రకటన విడుదల చేయాలని ఆయన కోరారు. పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ కొరత ఏర్పడింది. ముఖ్యంగా గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు చేయడంతో ఆయిల్ సరఫరా నిలిచిపోయింది. అయితే మన దేశానికి గల్ఫ్ దేశాల నుంచే పెద్ద మొత్తంలో ఆయిల్ అందుతుంది. ఇప్పుడు ఆ దేశాలే ఆయిల్ సరఫరా నిలిపివేయడంతో దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరత ఏర్పడింది. దీనివల్ల అసలు ఇక పెట్రోల్ దొరకదేమోనని జనాల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. సోషల్ మీడియాలో కూడా దీనిపై పెద్ద మొత్తంలో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇందులో ఎంతవరకు నిజముందనేది తెలుసుకుందాం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెట్రోల్ ఉత్పత్తులు నిల్వలు ఉన్నాయి. ప్రజలు ఊరికే భయపడాల్సిన పని లేదని అన్నారు. ప్రస్తుతం ధరలు పెరిగే సమస్య లేదని, దేశంలో 90 రోజుల వరకు పవర్ స్టాక్ అందుబాటులో ఉందని స్పష్టం చేశారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే కేవలం 30% ఇంపాక్ట్ పడే అవకాశం ఉందని, అయినా 70% ఇతర అవకాశాలను వినియోగించుకోవచ్చని తెలిపారు. ప్రజలు అనవసరంగా భయపడి ఇంట్లో పెట్రోల్ నిలవాలని స్టాక్ చేసుకుంటున్నారని, ఇది ప్రమాదమని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఆయిల్ నిల్వల కంపెనీలు ముందుకు వచ్చి ప్రజలకు స్టేట్మెంట్ ఇవ్వాలన్నారు. గతంలో వార్ జరిగినప్పుడు టైం లిమిట్ తో క్లస్టర్లకు భరోసా కల్పించారని తెలిపారు. అంతేకాదు ఆయిల్ కంపెనీల నుండి డీలర్లకు ఇప్పటి వరకు ఉన్న క్రెడిట్ పేమెంట్ చేయాలని నిబంధనలు పెట్టారు. దీంతో డీలర్లు, ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఉన్నాయని, ఆ అంశం పైన ఆయిల్ కంపెనీలతో కేంద్ర ప్రభుత్వం మాట్లాడాలన్నారు. ప్రభుత్వం, ఆయిల్ కంపెనీలు, డీలర్ల మీటింగ్ ఏర్పాటు చేస్తే ప్రజలకు ప్రతి సమాచారం అందుతుందన్నారు. తెలంగాణ రాజకీయాల్లో ఈ మధ్య కాలంలో ఆసక్తికర పరిణామాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ అధిష్టానం కొంత మౌనంగా ఉన్న ఈ సమయంలో మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత రాజకీయంగా మరింత యాక్టివ్ అవుతున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కోర్టు నుంచి రిలీఫ్ లభించిన తర్వాత ఆమె మళ్లీ ప్రజల్లోకి వచ్చి సమస్యలపై తన స్వరాన్ని బలంగా వినిపిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే హరీష్ రావు వంటి నేతలతో పోలిస్తే
కవితకు తెలంగాణ ప్రజల్లో భారీ క్రేజ్ కనిపిస్తుందని కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ రాజకీయాల్లో ఈ మధ్య కాలంలో ఆసక్తికర పరిణామాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ అధిష్టానం కొంత మౌనంగా ఉన్న ఈ సమయంలో మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత రాజకీయంగా మరింత యాక్టివ్ అవుతున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కోర్టు నుంచి రిలీఫ్ లభించిన తర్వాత ఆమె మళ్లీ ప్రజల్లోకి వచ్చి సమస్యలపై తన స్వరాన్ని బలంగా వినిపిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే హరీష్ రావు వంటి నేతలతో పోలిస్తే కవితకు తెలంగాణ ప్రజల్లో భారీ క్రేజ్ కనిపిస్తుందని కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఖమ్మం జిల్లా శివార్లోని వెలుగుమట్ల ప్రాంతంలో జరిగిన ఇళ్ల కూల్చివేత ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు కారణమైంది. సుమారు 600 కుటుంబాలు తమ ఇళ్లను కోల్పోవడంతో బాధితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఘటనపై స్పందించిన కవిత బాధితులకు అండగా మద్దతుగా నేరుగా అక్కడికి వెళ్లి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఫిబ్రవరి 24న జరిగిన ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఖమ్మంలోని అంబేద్కర్ భవన్ వద్ద నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారు. ఆమె తీసుకున్న ఈ నిర్ణయం ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. ఇది ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. స్టే ఆన్ TS24 న్యూస్.